ఒకానొకప్పుడు 2 కప్పలు ఒక కుండలో పొరపాటున పడిపోయాయి. ఆ కుండ నిండా పాలు ఉన్నాయి. ఆ కప్పలు బయటపడడానికి ఎంత ప్రయత్నించినా పాల ఉపరితలం జారే గుణం వలన అవి పైకి రాలేకపోయాయి. మొదటి కప్ప కొంతసేపు కష్టపడిన తర్వాత అది నిరాశపడింది. ఇక లాభం లేదు, మనం బయటపడలేము, మన ప్రయత్నం వృధా అని అనుకొని ప్రయత్నించడం మానేసి మునిగిపోయింది. రెండో కప్ప అది కూడా చాలా అలసిపోయింది. కానీ బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది, నేను పోరాడుతూనే ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. నిరాశ చెందకుండా అది పాలల్లో తన కాళ్లను వేగంగా తన్నడం కొనసాగించింది. కొంత సమయం తర్వాత ఏం జరిగిందంటే, ఆ కప్ప కాళ్లను అతివేగంగా తన్నడం వలన ఆ పాలు చిలికి వెన్న ముద్దగా మారాయి. ఆ వెన్న ముద్ద గట్టిపడి పాల ఉపరితలంపై తేలింది. రెండో కప్ప ఆ వెన్న ముద్దపైకి దూకి సులభంగా కుండ అంచులను చేరుకొని బయటికి దూకేసింది. మీ లక్ష్యం అసాధ్యం అనిపించినా చివరి క్షణం వరకు ప్రయత్నించడం మానవద్దు. మీరు కష్టపడే విధానం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చగలదు. పట్టుదల అనేది అద్భుతాలు సృష్టిస్తుంది.